అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఆఖరణ ఆయన చెప్పటం ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క ఎస్ఐబిపి మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్. 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా?